వైజాగ్ అంటే సాగర్ తీరంలో అందమైన నగరం అని అందరికీ తెలుసు. కానీ అదే నగరం ఏపీకి ఆర్థిక రాజధాని, పెట్టుబడులకు కేంద్ర బిందువు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఇది. వైజాగ్ అంటే సరికొత్త నిర్వచనం చెప్పుకునేలా పెట్టుబడులను ఆకర్షిస్తోంది ప్రభుత్వం. మొన్నటి గూగుల్ నుండి సిఐఏ సదస్సు వరకు ఎన్నో పెట్టుబడులకు కేర్ ఆఫ్ వైజాగ్. వైజాగ్లో జీ అంటే గూగుల్. గూగుల్తో ఒప్పందం జరిగిన సందర్భంగా చంద్రబాబు చేసిన ట్వీట్ ఇది. 1,33,000 కోట్లతో డేటా సెంటర్ కోసం ఒప్పందం జరిగిన సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్. వైజాగ్లో ఇక నుంచి జీ అంటే గూగుల్ అనేలా నగర రూపురేఖలు మారబోతున్నాయనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ పోస్ట్ చేశారు. ఇప్పుడు సిఐఐ సదస్సు సందర్భంగా చంద్రబాబు చేసిన ట్వీట్ ఏంటో తెలుసా? విజన్, ఇన్నోవేషన్, జీల్, ఆస్పిరేషన్, గ్రోత్ అంటూ వైజాగ్ అనే ఇంగ్లీష్ పదంలోని వరుస అక్షరాల్ని ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారు. సిఐఐ సదస్సుకు వచ్చే దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకుతూ చంద్రబాబు ఈ ట్వీట్ చేశారు. పెట్టుబడులకు ఏపీ సరైన వేదిక అనే అంశాన్ని ప్రతిబింబించేలా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అందరికీ అర్థమయ్యేలా, ఏపీలో ఉన్న అపార అవకాశాల్ని వివరించేలా అందరి సహకారాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ సిఐఐ సదస్సు నిర్వహిస్తున్నామంటూ కోరుకున్నారు సీఎం. విశాఖతో మరే ఇతర నగరాన్ని పోల్చలేం, ఇన్వెస్టర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని హామీ ఇస్తున్నానంటూ చంద్రబాబు ధీమాగా చెప్పారంటే వైజాగ్ మీద చంద్రబాబుకున్న నమ్మకం అది. In India, I can say always, one of the most beautiful city, Visakhapatnam. No other city is comparable to Visakhapatnam. One side sea, one side hills, and also beautiful people also. The best meeting CA has conducted so far. విశాఖకు చంద్రబాబు సర్కారు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, నగర అభివృద్ధి కోసం ఏ రేంజ్లో కృషి చేస్తోందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ 17 నెలల కాలంలో వచ్చిన పెట్టుబడులే దానికి ఉదాహరణలు. ఇప్పటి సిఐఏ సదస్సులోనూ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. మరో నెల రోజుల్లో గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం. దీనికి అదనంగా 1,10,000 కోట్లతో 1000 మెగావాట్ల డేటా సెంటర్ని రిలయన్స్ ఏర్పాటు చేయబోతోంది. 1,16 కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది బ్రూక్ఫీల్డ్. సిఐఐ సదస్సుకు ఒకరోజు ముందే నగరానికి ఐటీ పండుగ తీసుకొచ్చింది ప్రభుత్వం. గురువారం ఒక్కరోజే 5 కంపెనీలకు భూమి పూజ చేశారు. 3,800 కోట్లతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 30,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ సహా వివిధ కంపెనీలు, డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో వాటికి కావాల్సిన ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ లగ్జరీ ప్లాట్లను రహేజా నిర్మిస్తోంది. 2,172 కోట్లతో రహేజా సంస్థ నిర్మించబోతున్న ఐటీ స్పేస్, కమర్షియల్ స్పేస్, మిక్స్డ్ డెవలప్మెంట్ స్పేస్ ద్వారా 15,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవే కాకుండా పలు ఐటీ కంపెనీలు, వాటి అనుబంధ రంగాలు విశాఖ వైపు చూస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ కార్యరూపం దాలిస్తే వైజాగ్ రూపురేఖలే మారిపోతాయి.